ఒంగోలు నగరంలోని పోలీస్ గ్రౌండ్ లో శ్రీ సీతారామస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ ఘట్టంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొనగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు దంపతులు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మఠంపల్లి దక్షిణామూర్తి మంత్రోచ్చరణతో కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం పోలీస్ కార్యాలయంలో ప్రతి సంవత్సరం సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటారని, ఈ సంవత్సరం కూడా అందరూ హాజరై ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. సీతాదేవిని మహదహంకార ఐరావత పుండరి ప్రదేగాభ్యాస్తే సిద్ధవత అంగవంగ నేపాల కేరళ చోళ భాంతాల గౌళ కంకణ కొంగర మధ్యేష భాషా భూమి పాలకండి చేస్తూ మన భూమండలానికి అంగవంగలింగగా క్రీడకాంభోజ సంవీర సంధ చూపిస్తారు. అటువంటి విశేషమైన మన ఇళ్లలో శుభకార్యాలు కళ్యాణం చేస్తేనే అక్కడి నుంచి అలానే శతాంధ్ర వారి సీతామ్మవారి గోవిందా కళ్యాణార్థం అనండి. సీతారామ మాంగళ్యధారణం మహనం సమర్పయామి. ఉపచారక స్నానం సమర్పయామి. ఓం రాజీవలోచనాయ నమః. ఓం రఘుకుంభవాయ నమః. ఓం నేత్రదేవ్యై నమః. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి నా సహోద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి మిగతా భక్తజనానికి
అలాగే ఈరోజు నిర్వహించిన వెంటనే విచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీ గారు శ్రీ బావుడు శ్రీనివాస్ రెడ్డి సార్కి, అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు మన ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ సార్కి, అట్లాగే మన ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ సార్కి, అట్లాగే వచ్చినటువంటి మిగతా అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ కళ్యాణం ఎంత విశిష్టమైందో, ఈ కళ్యాణం వల్ల కలిగేటటువంటి లోక కళ్యాణం మన కుటుంబాల్లో కూడా కలగాలని చెప్పి మన అందరికీ కూడా మంచి సంతోషం, అట్లాగే మన కుటుంబంలో అందరికీ కూడా శుభప్రదంగా శుభదాయకంగా అన్ని పంచినవన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా పూజ చేసినటువంటి మన పంతులు గారికి, అట్లాగే ఈ విధంగా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి నా ఏఆర్డిఎస్పి కావచ్చు, మా మిగతా అధికారులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు, నా అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మనం ఇక్కడంతా పోలీస్ క్వార్టర్స్లో ఆనవాయితీ ప్రకారం ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం అనేది మాగుంట కుటుంబం ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశానంటే కళ్యాణోత్సవానికి విచ్చేసిన సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఎస్పీ గారు వారి ధర్మపతి గారు చాలా చక్కగా ఈ కళ్యాణాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారు, వారి సతీమణి, వారి అమ్మాయి, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు, ఇక ఇతర నాయకులందరూ కూడా విచ్చేయటం అనేది సంతోషంగా భావిస్తూ, ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే సీతారాముల కళ్యాణం అంటే మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు జరిపిస్తేనే అది కళ్యాణం అనేది మనకు ఒంగోలులో ఏ విధంగా ఉంటుందనేది చూస్తున్నాం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అనేది అక్కడ జరుగుతుంటుంది. అంటే అదొక అద్భుతం, అది భూలోకంలో ఒక అద్భుతం. అది మనకి ఇక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఎప్పుడు కూడా మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు ఆనవాయితీ ప్రకారం ఇక్కడికి వచ్చి ఎస్పీ గారు ఉన్నప్పుడు వారి ధర్మపతి, వారి కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడ జరిపించడం అనేది చాలా ప్రత్యేకత. అందులో భాగంగా నా వరకు నేను ప్రత్యేకంగా మాగుంట కుటుంబం నుంచి 1996వ సంవత్సరంలో పోలీస్ కళ్యాణ మండపం అనేది ప్రారంభమైంది సార్. అప్పటి నుంచి తర్వాత 26వ సంవత్సరం తర్వాత అప్పుడు ప్రారంభం అయిన తర్వాత నుంచి 26వ సంవత్సరంగా, అంటే అప్పుడు ముందు 2 సంవత్సరాలు వేరే ఇతరులు చేయడం జరిగింది. తర్వాత నుంచి మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు దాదాపు 26 సంవత్సరాలుగా, వారితో పాటు నేను కూడా వచ్చేదానికి ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండేది. ఆయన అప్పుడప్పుడు బ్రేక్ పడేది, ఎలక్షన్ టైం 5 సంవత్సరాలకు ఒకసారి, అప్పుడు కిందనే కూర్చోబెట్టేవారు సోమవారం ఎప్పుడు కూడా. అంటే ఎలక్షన్లో కోడ్ ఉంది కాబట్టి ఎస్పీ గారు వారి ధర్మపతి ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరిని కూడా మేము క్యాండిడేట్స్ రానిచ్చేవారు కాదు, ఆ నియమం పాటించేది. అదృష్టం కొద్ది మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి మాకు అటువంటి అదృష్టం కల్పించిన దక్షిణామూర్తి స్వామి గారికి, పూర్తిగా ఎస్పీ గారి మిత్ర బృందం అందరూ కూడా చాలా చక్కగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా దీనిని ఆర్గనైజ్ చేస్తారో అదేవిధంగా చేయటం అనేది మాకెప్పుడు పోలీస్ క్వార్టర్స్ అంటేనే ఆనందకరమైన విషయం. ఎప్పుడు కూడా అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు ఎన్నికల సమయం అప్పుడు కూడా. మేము అందుకనే మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత చెప్తున్నాను సార్, ఆ పోలీస్ క్వార్టర్స్ అనేది చాలా శిథిలం అయిపోయి ఉన్నాయి టీచర్స్, దానిని ఏదో విధంగా దాన్ని మరలా నిర్మాణం చేసుకునే దానికి ఒక పథకాన్ని కూడా ఆలోచించమని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోలీస్ స్టాఫ్ అందరూ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి వారు అక్కడక్కడ నివసించడం అనేది చూసేది. అయినా ఈ కళ్యాణం అంటే మాత్రం వాళ్ళందరూ ఇరువాళ్ళు రావటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి కూడా మాగుంట కుటుంబం ప్రత్యేకంగా మీకు తెలుపుకుంటున్నాను. గోవిందా గోవిందా జై. చాలా సంతోషం. ముందుగా శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి
మీ అందరిలో ఒకరిగా మేమందరం కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. ఎంపీ గారు కానీ మేము కానీ మన విజయ్ కానీ అందరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అదే ఇందాక చెప్తున్న దక్షిణామూర్తి గారు 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరం ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవం జరగడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా 8 నుంచి 10,000 మంది ఎప్పుడు కూడా శ్రీనివాస కళ్యాణం అంటే అందరూ కూడా ఇక్కడ పోటీ చేయటం, ఈ చుట్టుపక్కల పోలీసులతో పాటు పక్కన ఉండే కాలనీల్లో ఉండే వాళ్ళు కూడా ఈ కళ్యాణంలో కూర్చొని సంతోషంగా మన దక్షిణామూర్తి గారు చేసే ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం అంతా చాలా సంతోషం అని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ, ప్రతిసారి కూడా మన ఎస్పీ గారు అప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళంతా దంపతులు కూడా కూర్చోవడం, ఈరోజు మన ఎస్పీ గారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా కూర్చొని కళ్యాణం చక్కగా జరిపించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి గోత్రం అంట మన ఎస్పీ గారిది కూడా, కాబట్టి మన శ్రీరాముల వారి అంతటి గొప్ప మనిషి మన ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలి అనేదే మా ఉద్దేశం కూడా. అందరూ కూడా ఆరోగ్యవంతంగా కుటుంబాలతోటి వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరోసారి మన ఎస్పీ గారి దంపతులిద్దరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, మా గురువు గారు దక్షిణామూర్తి గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్పీ గారు ఎస్పీ గారు దంపతులు మమ్మల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషం, సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు దేవుడి దైవాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.